నకిలీ వెబ్సైట్లతో నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. అక్షరం మార్చి లక్షల రూపాయలను దోచేస్తున్నారు. నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ పేరిట వెలిసిన 37 వెబ్సైట్లు నకిలీవని స్వయానా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆన్లైన్ నైజీరియన్ల మోసాలను అరికట్టడానికి పోలీసులు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్న కొత్త తరహాలో మోసగాళ్లు పుట్టుకొస్తున్నారు. ఆన్లైన్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ప్రచారం చేసిన నేరస్తులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. బ్యాంకింగ్ ఫ్రాడ్, క్రెడిట్, డెబిట్ కార్డుల మోసాలు, లాటరీల పేరుతో దగా, వన్ టైం పాస్వర్డ్ లాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మరికొందరు కేటుగాళ్లు నకిలీ వెబ్సైట్లు సృష్టించి నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నారు. ఈ కోవలోనే వైద్య ఆరోగ్య శాఖ పేరిట వెలిసిన 37 వెబ్సైట్లు నకిలీవని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రకటించింది. వాటి జాబితాను కూడా విడుదల చేసింది. ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు తొలుత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేరిట సరైన అడ్రస్ చూపించి డీడీ తీసుకుంటారు. తర్వాత ప్రభుత్వ వెబ్సైట్ లో ఓ అక్షరాన్ని తొలగించి లేదా జోడించి నకిలీ వెబ్సైట్ సృష్టిస్తారు. ఉదాహరణకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెబ్సైట్ అని ఉంటుంది. దానికి ముందు ఏడీ లేదా డైరెక్టర్ లాంటి పదాలు జోడిస్తారు. తిరిగి వారికి మెయిల్ పంపిస్తే గుట్టు రట్టవుతుందని భావించి కొన్ని సందర్భాల్లో నో రిప్లై @ అని కూడా వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు అసలు సైట్లు పూర్తి అక్షరాలతో ఉంటే వీరు వాటిని షార్ట్ ఫామ్ లో కూడా వాడతారు. ఉదాహరణకు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరిట ఉన్న వెబ్సైట్ ను www.rguhs.ac.in గా సృష్టిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 37 నకిలీ వెబ్సైట్లు అన్నింటిలోనూ ఒక్క అక్షరం తేడా ఉండటం లేదా ఒరిజినల్ వెబ్సైట్ పేరుకు ఒక పదాన్ని చేర్చినవి ఉండటం గమనార్హం. ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి స్కీమ్, ఆయుష్మాన్ భారత్.net, ఆయుష్మాన్ భారత్, సుకన్య సమృద్ధి అకౌంట్ యోజన, పీఎం జన్ధన్ యోజన వంటి నకిలీ వెబ్సైట్లు అసలు వాటికి దగ్గరగా ఉన్నాయని నేషనల్ హెల్త్ ఏజెన్సీ ప్రకటించింది. మొబైల్ యాప్, జాబ్ పోర్టల్ వెబ్సైట్లు మోసాలకు పాల్పడుతున్నాయని కేంద్రం హెచ్చరించింది. ఆరోగ్య మిత్రుల రిక్రూట్మెంట్ పేరిట మోసాలకు పాల్పడుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. మరోవైపు సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులు ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే గుడ్డిగా నమ్మొద్దని సూచిస్తున్నారు. మధ్యవర్తులు, ఏజెంట్లతో కేటుగాళ్లు కుమ్మక్కై పలు ప్రభుత్వ శాఖలు, మల్టీనేషనల్ కంపెనీల పేరిట మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ శాఖల వెబ్సైట్లకు చివర్న .gov ఉండే అవకాశాలున్నందున ఉద్యోగ ప్రకటనలు ఇచ్చే వెబ్సైట్లను జాగ్రత్తగా పరిశీలించాలని, అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.